చికెన్ ఫ్రైని గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా సింపుల్గా ఫ్రై చేసేసుకోండి. త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా భలే ఉంటుంది. చికెన్ ముక్కల్ని బాగా కడుక్కుని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మసాజ్ చేసేసుకోవాలి. తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో చల్లబడనివ్వాలి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా వేస్తే టేస్ట్ భలే ఉంటుంది. కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఫ్రిడ్జ్లో నుండి మసాజ్ చేసిన చికెన్ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నామా, ఇప్పుడు చికెన్ మగ్గుతూ ఉంటే అందులో నుండి వాటర్ బయటకు వచ్చేస్తాయి. ఇంకా మనం వాటర్ పోసే అవసరమే ఉండదు, దాంతో ముక్క ఉడికిపోతుంది. కారం తక్కువ ఉందని నేను మళ్ళీ వేసుకున్నాను. ఇంకా గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకుని బాగా ఫ్రై అయ్యేంత వరకు, అంటే నీళ్లు బాగా ఎగిరిపోయి ఆయిల్ ఒక్కటే పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మళ్ళీ డ్రై